తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేస్తున్నారని సర్కార్ కౌంటర్ ఇస్తోంది. నేను అడిగిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు, నువ్వు అనవసరంగా బేసిజానికి ఓకు, గీన చెప్తుండు కదా నేనెందుకు చేయాలనుకోకు. రాష్ట్రంలో ధాన్యం కొంటలేరు, మక్కలు కొంటలేరు, ఎక్కడికక్కడ రోడ్ల మీద ఆరవోసుకున్నారు. ఆగమాగం ఉన్నది పరిస్థితి రైతులది. ఆ ధాన్యం కుప్పల మీద కుప్పగులు చచ్చిపోతున్నారు. ఓదికి వడదెబ్బకు చస్తున్నారు, ఓదికి నువ్వు కొంటలేక నీ దెబ్బకు చస్తున్నారు. చూసుకో జరా మంత్రివర్గ సమావేశంలో మాట్లాడి ఆ పైసలేదో కేటాయించి ధాన్యం కొను అని చెప్పి నేను డిమాండ్ చేసిన. రైతులకు పండించిన పంట కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. 10 పంటలకు ఎంఎస్పీ ఇచ్చి గిట్టుబాటు ధర ఇచ్చి ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పేసి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు గెలిచి అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కనీసం శనగలు కొన్నారు, సన్ఫ్లవర్ కొన్నారు. మరి ఏ రకమైనటువంటి పంటను ఈరోజు కొనుగోలు చేస్తలేరు. కేవలం వరి ఒకటి కొనుగోలు చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ దాంట్లో దళారులే 3వ వంతు ఈ రాష్ట్రంలో రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తా ఉన్నారంటే మీరు రైతులను ఎంత మోసం చేస్తా ఉన్నారో స్పష్టమైతా ఉన్నది. చాలా మంది బయటకు వచ్చి మొక్కజొన్న కొనుగోలు చేయట్లేదు, ధాన్యం కొనుగోలు చేయట్లేదు అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు ఈ దేశంలో ఎక్కడ మొక్కజొన్న కొనుగోలు ఎక్కడ చేయలేదు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ప్రతి గింజని పండిన ప్రతి గింజని నేను కొంటున్నా అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు వారు మేదేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పండిన మొక్కజొన్న కొనుగోలు చేశారు. రైతులకు ఏది కావాలో ఎప్పటికప్పుడు కేబినెట్లో మాట్లాడుతూ కావాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకు పోతారు.